ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సిఐ బాజీలాల్ అని వ్యక్తి ఈ పిల్లోడు సాగర్ పులి సాగర్ అని పిల్లోడిని బట్టలు ఊడదీసి స్టేషన్ లో అందరూ ఉంటుండగా సెల్లో వేసి ఇంకా అసలు పచ్చి బూతులు తిట్టిన కార్యక్రమం. నిజంగా ఈ అబ్బాయి చెప్తా ఉన్నాడు, సార్ నేను ఏం తప్పు చేశాను, వర్షం పడినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు, నెల రోజుల్లో మీరు చేసిన ప్రక్షాళన ఇదా అని పోస్టులు పెట్టాడు. ఈ బ్రదరన్ చర్చ్ దగ్గర ఇలా మునిగిపోయింది, మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు నేడు గతంలో మేమున్నప్పుడు ఏ రకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టాడు. పెట్టిన దానికి ఈ అబ్బాయిని ఎంత దారుణంగా అసలు 41 నోటీస్ ఇవ్వడానికని పిలిపించుకొని ఉదయం తీసుకుని రాత్రి దాకా స్టేషన్ సెల్లో బట్టలు ఊడదీసిన ఫోటోలు కూడా కనబడుతున్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. అసలు ఫస్ట్ ఈ అబ్బాయి ఏం పోస్ట్ పెట్టాడో ఒకసారి వీడియో పెట్టండి. ఆ పోస్ట్ ఏం పోస్ట్ పెట్టాడు, దాని తర్వాత ఈ అబ్బాయిని ఏ రకంగా ఇచ్చేశారు ఈ పోస్ట్ పెట్టి. గతంలోని ఈ పార్టీ వర్షం పడితే ఊరంతా నీట మునిగి, కానీ రోజున నీరు అనేది నిలబడుతున్న ఒక హాఫ్ అన్ అవర్ లో నీరు బయటకు పరిస్థితి. ఇది నెల రోజులుగా అదే పని మీద ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ పైన ప్రక్షాళన చేస్తూ పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ డీసీటింగ్ మీద ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ యొక్క నెల రోజుల కార్యక్రమం ఈ రోజు మీరు ఈ పార్టీ వర్షానికి కూడా చూడవచ్చు రోడ్లు ఎలా ఉన్నాయంట. గతంలోని అంటే ఈ రకంగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారికి చెప్తున్నాడు, ఇంకో బాబు రాజమండ్రి ఈ రకంగా ఉంది, ఈ పాటి వర్షానికి ఇంకో నీళ్లు ఇంకా ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తున్నాడు. దానికి స్టేషన్ లో కేసు పెట్టడం, ఈ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసి సెల్లో వేసిన వీడియో కూడా ఒక్కసారి పెట్టండి అన్న. ఈ అబ్బాయిని ఏ రకంగా పెట్టారు. ఇది ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ లో ఆ పిల్లోడిని సాగర్, ఈ అబ్బాయిని దళితుడు, అందులోనూ బీఎస్సీ బీఈడీ చదువుకున్నాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయిని తీసుకెళ్లి ఇలాగా లోపల పెట్టిన సందర్భం, అదిగోండి షర్ట్ కూడా తీసి కూర్చోబెట్టి, ఆ పక్కనే మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, అంటే లేడీ కానిస్టేబుల్ ఎదురుగుండా పెట్టిన సందర్భం. అసలు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా ఎక్కడున్నామని అడుగుతా ఉన్నా. దీన్ని ఇంత తేలిగ్గా వదిలే సమస్య కాదు. ఇది ఒకటే విషయం అని కాదండి, ఇది ఒక ఉదాహరణ. రాజమండ్రిలో పట్ట పగలన ఈ అబ్బాయి ఏం చేశాడనండి, ఏం పెద్ద తప్పు చేశాడని క్వశ్చన్ చేస్తే మా ఇంటి బయట మొత్తం అంతా కూడా చెరువులాగా నీళ్లు నిండిపోయి ఉన్నాయి వర్షానికని క్వశ్చన్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే ఈ రకంగా అరెస్టులు చేస్తారా అని అడుగుతా ఉన్నా, బట్టలు కూడా తీసి కూర్చోబెడతారా అని అడుగుతా ఉన్నా.